సార్ విశ్వక్ గారు సార్ నమస్తే. మళ్ళీ మరోసారి వచ్చేసి ఇప్పుడు అలాగే ఉంటదా? ప్రతి 3 నెలలకి నేను సీజన్ లెక్క ఎండాకాలం ఓ సినిమా, వర్షాకాలం ఓ సినిమా. నువ్వు సూపర్ రా. ప్రతి 3 నెలలకి ఒక సినిమా మీరు అందరూ చేసి ఉండాలి, కళకళలాడుతుండాలి ఇండస్ట్రీ. ఓకే ఓకే ఓకే. నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టము. అన్ని రకాలు వేరు, నచ్చినవి వేరే కదా. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికెట్టవా? సినిమా ఎలా ఉండబోతుందో చెప్పండి మీరే. బాగుంటుంది సార్. పట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మాక ఎవరు భయపెట్టినా కూడా అందుకే చేసేస్తున్నా ఆలోచించకుండా. మీ కష్టం అంటే నేను మీన్ మీ యాక్టింగ్ కష్టం కాదు, మీ మేకప్ కష్టం. అట్లా మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వచ్చి పాపం పొగుడుతారు, ఏదో కష్టపడ్డావు కదా. మన జానకి విషయం తక్కువ, నేనే ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగటికి తిట్టుకు తేడా తెలియదు. నేనేమి నాకు మేకప్ వేసుకొని 2 గంటలు పడ్డది. నా కష్టం గురించి మాట్లాడుర్రి, ఆరతులు ఇవ్వండి అని చెప్పట్లేను. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుందే. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను? నా సినిమా చూడండి, అది అన్నాను, నేనేమన్నాను? అరే సేమ్ టు సేమ్. లైలా ఉన్నట్టు కళకళలాడాలి అంతే ఇండస్ట్రీ. పొగుడుతున్నావా లేక నేను రియల్ గా మాట్లాడుతున్నా. ఏం సార్ కథ చాలా సింపుల్ కథలా కనిపిస్తుంది. ట్రైలర్ చూసారా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సింపుల్ అంటే సార్ అర్థం కావడానికి ఎంత easy. అర్థం కాకే ఏం చెప్పావురా? డ్రైవ్ మీరు ఎంజాయ్ చేసేది డ్రైవ్. ఏం చెప్పావురా? కథలే ఉంటే ఒక 15 కథలు ఉన్నాయి, ఆ 15 కథలే తీస్తుంటాం మళ్ళీ మళ్ళీ. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు ఎంజాయ్ చేసేది డ్రైవ్. మొన్న హిట్ అయిన పెద్ద సినిమా కావచ్చు. సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని. ఏడ్చాడు వెధవ. డ్రైవ్ కదా మీరు ఎంజాయ్ చేసింది, అదే కదా మీరు ఎంజాయ్ చేసిన డ్రైవే కదా. సో డ్రైవ్ బాగుంటది. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. తప్పాల మొహం వాడు. డ్రైవ్ లో నేనున్నా, సో నేనేం చేసి ఉంటాను. అంత సీన్ ఉందండి. అంటే మీరు సింపుల్ గా లైన్ చెప్పేశారు కదా, కానీ ఇంకా దాంట్లో చెప్పని ఐటమ్లు 2 ఉన్నాయి. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఒక పర్పస్ తో మీరు లేడీ గెటప్ లోకి వెళ్ళడం అవును అన్నది ముందే రివీల్ చేశారు. అవును ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇదేనా నరేష్ గారు హీరోయిన్ గెటప్ వేశారు, అవును ఆ హీరోయిన్ కమల్ హాసన్ గారు వేసారు, మీరు వేస్తున్నారు. అవును మా హీరోకి మీ హీరోకి ఇది అక్కడెక్కడా కూడా వాళ్ళు గీత దాటలేదు, యూత్ పేరు చెప్పి బూత్ చూపించడానికి ప్రయత్నించలేదు. వాళ్ళు మేము గీత దాటినమా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది మీరు సార్? చూపించే ట్రైలర్ చెప్తుంది. ట్రైలర్లో ఇలాగా ముందుకు వంగిపోయిన షాట్, దాని డైలాగులు. వంగిపోతే మీరేం చూసి తీసుకుపోయారా ఇంటికి ఫోటో నాది? నేను మొగొండని మీకు తెలుసు కదా, అవును. నేను విశ్వక్ సేన్ అని మీకు తెలుసు కదా. నేను వంగితో కూడా చూస్తురా మీరు ఈ మధ్య? అదే గుర్తుంది. అదొకటి మీరు నన్ను కూడా వదలట్లేరు లాస్ట్ కి. మీరు రివర్స్ అటాక్ కానీ నీకు స్పాట్ నేను ఎడతాగా. అంటే మీరు కేవలం లేడీ గెటప్ గురించే మాట్లాడుతున్నారు. అవును, మిగతా రెస్ట్ ఆఫ్ ది మూవీ అంతా కదా రొటీనే కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎట్లా మీరు చూసిర్రా సినిమా? అంటే మీరు ట్రైలర్ చూపించారు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ట్రైలర్ చూపించినాం సార్, మిగిలిన సినిమా ఉంటది కదా. ఆ. జీరో నాలెడ్జ్ అసలు నాకు దాని మీద ఎట్లుంటది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ ఫాలో అయిపోయినా. అందరూ నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. మీరు ఏం క్యారెక్టర్లు క్రియేట్ చేసినా కూడా సినిమా నడక కొంచెం కొత్తగా కోరుకుంటున్నారు కదా. ఈ రోజు కుర్రాళ్ళు సినిమా చూసే వాళ్ళందరూ కూడా కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కూడా మ్యాక్సిమం కొత్తగా కోరుకుంటున్నారు. మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాని పక్కన పెట్టేయండి. ఎందుకు పెట్టాలి పక్కన? అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు మెకానిక్ రాకి కానీ ఇది కానీ 2 కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలే అంటాను నేను. సరే మెకానిక్ రాకి గురించి ఎందుకు, దాన్ని పంపించరు మెకానిక్ దగ్గరికి. ఎప్పుడు ట్రైలర్ చూస్తే అనిపించింది అని బట్టి చెప్తున్నాను నేను. అవునా? అబ్బా, నాకు అనిపించేది ఏంటంటే సార్, అందరూ ఎంజాయ్ చేయడానికి చూస్తారు సార్, మీరు దాన్ని ఎక్కబడడానికి చూస్తున్నట్టే ఉంటది. మీరు చూసారా
అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? మరి మీకు ఇంప్రెస్ చేయాలంటే నేను నేను చేతుల మీద నడుచుకుంటూ యాక్టింగ్ చేయాలేమో కానీ అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. ట్రైలర్ కి జెన్యున్ గా యునానిమస్ గా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది. యునానిమస్ గా డబ్బా 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 కొట్టు డబ్బా. ఇప్పుడు మీరు ఒకరు టక్కర దొంగ ఉన్నారు, నిండు చంద్రుడు ఒకవైపు సుక్కలు ఒకవైపు అన్నట్టు నేను ఒకటిని ఒకవైపు లోకం ఒకవైపు అని ఉన్నారు మీరు అంతే. అవును అస్సలు తేడా లేదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, చేయబోతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మంచి సినిమాలు చేయమనండి, మంచి సినిమాలు చేయమనండి. సార్ డిప్ ఉంటేనే రైజ్ ఉంటుంది సార్, అది ఆ డిప్ ఏదో వచ్చింది నాకు, అది రైజ్ అనుకుందాం. అరే బాబు, నాకు మీరు ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది సార్, అసలు సరదాగా మధ్యలో ఒక సినిమా తీయండి. విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. సినిమా తీయాలంటే కథ దొరికితేనే తీస్తాను, లేకపోతే కథ సినిమా తీయాలని ఉద్దేశంతో రొట్ట సినిమా తీయం కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇప్పుడు ఏంటో మీరు మీరు ఇప్పుడు ఏదో ఇప్పుడే 18 ఏళ్ళు ఉన్నాయి, మీకు చాలా టైం ఉన్నట్టు. కథ దొరకలేదా మీకు ఇన్ని 60? మీకు నీ పని నువ్వు చూసుకో. ఒక హీరో, నేను మొగండి సార్, అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. నేను కాని వేషం ఒకటి వేసి దానికి నేను పడిన నానా తంటాలు పక్కన పెట్టి మీరు వేరే జానర్లోనే ఉన్నారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆ మేకప్ వేసుకోవడానికి, ఆ ఓల్డ్ గెటప్ లో కనపడడానికి ఆయన గంటలు కష్టపడ్డారు సార్. జనాలు ఇలా తీసి పక్కన పెట్టారు సార్. ఆయన కష్టపడ్డారని చెప్పి చూసారేంటి? చూడరు కదా. మీరే అన్నారు సంక్రాంతి వస్తున్నాం రొటీన్ కదా, కానీ ఆ జర్నీని డ్రైవ్ కదా ఎంజాయ్ చేసేది. మరి అందులో ఎక్కడ బూతులు లేవు కదా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇప్పుడు మూర్తి గారు ఏమనుకుంటారో దాని తగ్గట్టు అయితే ప్రపంచం నడవదు కదా. నాట్ ఓన్లీ మీరు కూడా అంతే కదా, మీరు అనుకున్నదే ప్రపంచం అనుకోదు కదా. స్ట్రోక్ మీద స్ట్రోక్. సార్ సినిమా బాగా ఆడాలి సార్, ఎందుకంటే ఈ పదం మీకు గంటలో ఒకసారి వచ్చుద్ది, మిగిలిన గంట అంతా గెలుక్కుంటూ కూర్చోవడమే సరిపోతుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన